గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 735. ఈ రోజు యాక్చువల్లీ అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ సందర్భంగా మన మార్కెట్స్ హాలిడే. ఈ రోజు డైలీ మనీ షోలోని సాటర్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈ రోజు జీ ఎంటర్టైన్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ జీ సోనీ మర్జర్ ఇష్యూ ఏదైతే ఉందో లాస్ట్ 2 years నుంచి అది సాగుతానే ఉన్నది కదా. ఈ మర్జర్ డెడ్ లైన్ ఎండ్ అవడంతో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీ వాళ్ళని టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రీవియస్ గానే అడిగారు. దీని రిలేటెడ్ గా సోనీ వాళ్ళ బోర్డు లాస్ట్ వీక్ లో మీట్ అయినట్టుగా న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి, కానీ సోనీ దగ్గర నుంచి ఎటువంటి కన్క్లూజన్ కూడా రాలేదు. బట్ ఈ రోజు సోనీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా కన్క్లూజన్ అయితే వచ్చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ తో ఈ మర్జర్ అగ్రిమెంట్ సైన్ చేసి December 22 నాటికి 2 years అయిపోయింది. ఇదే డెడ్ లైన్. దాని తర్వాత ఈ మర్జర్ రిలేటెడ్ గా టైం ఎక్స్టెండ్ చేయడానికి డిస్కషన్స్ జరపడానికి 1 month ఉన్నదని, ఆ 1 month టైం కూడా ఇప్పుడు ఎండ్ అయిపోయింది. అండ్ ఈ మర్జర్ క్లోజింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారని, దాంతోనే జీ ఎంటర్టైన్మెంట్ తోని ఈ మర్జర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సోనీ వాళ్ళు టర్మినేట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో చాలా రోజుల నుంచి సాగుతూ వస్తున్నటువంటి ఈ జీ సోనీ మర్జర్ ఇష్యూ ఏదైతే ఉందో ఫైనల్లీ ఇప్పుడైతే కన్క్లూజన్ వచ్చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సోనీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ తోని ఈ మర్జర్ అగ్రిమెంట్ ని టర్మినేట్ చేసేసారు కాబట్టి ఈ మర్జర్ ముందుకు వెళ్ళట్లేనట్లుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఈ మర్జర్ టర్మినేషన్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా సోనీ వాళ్ళ దగ్గర నుంచి అయితే క్లారిటీ వచ్చింది. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. ఈ మర్జర్ కాల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి రేపు మనం జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లోని ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఓఈఎంస్ రీసెంట్ గా వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ పైన, కమర్షియల్ వెహికల్స్ పైన కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఏదైతే వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందో ఆ ఇన్పుట్ కాస్ట్ ని వీళ్ళు కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయడానికని చెప్పి ఇలా కంటిన్యూస్ గా ప్రైస్ హైక్ అన్నది చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు ఈ February 1 నుంచి వీళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ పైన యావరేజ్ గా 0.7% ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్లుగా అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇంక్లూడింగ్ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ వేరియంట్స్ పైన కూడా ఈ ప్రైస్ హైక్ అన్నది వర్తిస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా కూడా టాటా మోటార్స్ వాళ్ళు ఈ ప్రైస్ హైక్స్ అన్నవి తీసుకున్నారు. ఇప్పుడు అగైన్ ఏదైతే ఇన్పుట్ కాస్ట్ వీళ్ళకి పెరుగుతుందో ఆ ఇన్పుట్ కాస్ట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయడానికి అని చెప్పి February 1 నుంచి ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా కంపెనీస్ ప్రైస్ హైక్ తీసుకోవడం ద్వారా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ ప్రెషర్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తున్నారు కాబట్టి అది కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లా వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఈ సిప్లా వాళ్ళ బోర్డు ఈ January 25 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయాలి. కాకపోతే ఈ వీకెండ్ లోని సోషల్ మీడియాలోని వీళ్ళ రిజల్ట్స్ లీక్ అయ్యి సర్క్యులేట్ అవడం జరిగింది. సో ఇది గుర్తించినటువంటి కంపెనీ వెంటనే దీనికి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ వీళ్ళు ఇంకా రిజల్ట్స్ ని రివ్యూ చేసి ఫైనలైజ్ చేసి అప్రూవ్ చేయవలసి ఉన్నదని, సో సోషల్ మీడియాలోని నెంబర్స్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో వాటిని చూసి ఎవరైనా సిప్లా స్టాక్ లోని ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకుంటున్నట్లయితే అది వాళ్ళ ఓన్ రిస్క్ అవుతుందని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఇష్యూ పైన వీళ్ళు నెసెసరీ యాక్షన్ తీసుకోవడానికి స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా కూడా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఈ రిజల్ట్స్ ఈ విధంగా లీక్ అయిపోవడంతో వీళ్ళ బోర్డ్ మీటింగ్ ప్రీవియస్ గా 25th అనుకున్నారు కదా, దాన్ని 22 January అంటే ఈ రోజుకి రీషెడ్యూల్ చేసేసారు. నేను ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఈ నెంబర్స్ రిలేటెడ్ గా మనకి మరికొంత క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ హాలిడే అవడం వల్ల 2 IPO డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి. దీనిలో ఫస్ట్ ఈపాక్ డ్యూరబుల్స్ IPO. యాక్చువల్లీ ఈ IPO January 23 అంటే రేపు క్లోజ్ అవ్వాలి, కానీ ఈ రోజు మార్కెట్ హాలిడే ఉండడం వల్ల 1 day ఎక్స్టెండ్ అయ్యి ఈ IPO January 24 రోజున క్లోజ్ అవుతుంది. అండ్ నోవా అగ్రిటెక్ లిమిటెడ్ IPO ఈ రోజు ఓపెన్ అయ్యి January 24 క్లోజ్ అవ్వాలి. కాకపోతే ఈ రోజు హాలిడే డిక్లేర్ చేశారు కదా, దాంతో ఈ IPO రేపు ఓపెన్ అయ్యి January 25 క్లోజ్ అవబోతుంది. ముందుగా సాటర్డే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 18% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాకపోతే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 655 crores ప్రొవిజన్స్ కింద తీశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్రొవిజన్స్ పెరిగాయి. సో ఈ ప్రొవిజన్స్ పెరగడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కాసా డిపాజిట్స్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని 28.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ కాసా డిపాజిట్స్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసా రేషియోలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 24.5%
గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ నిమ్ 6.32% గా ఉంటే ఈ క్వార్టర్ కి 6.13% కి తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ పడింది కదా, దానికి మెయిన్ రీజన్ ఈ ప్రొవిజన్స్ పెరగడంతోనే వీళ్ళ ప్రాఫిట్ అయితే పడింది. అండ్ మార్కెట్ కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు బెటర్ ప్రాఫిట్ నే డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని బిలో గ్రోత్ నే వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో బిలో గ్రోత్ ని డెలివర్ చేశారు కాబట్టి రేపు స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 13.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు కాసా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 3.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 23.6% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ అడ్వాన్సెస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఎన్పిఏ స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ లోని మార్జిన్స్ లో కొంత డ్రాప్ కనపడుతుంది. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జేఎన్కే బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.83% గా ఉన్నది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 35% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ అడ్వాన్సెస్ లోని 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిపాజిట్స్ లోని 9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 241 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 42 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈవెన్ నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని జేఎన్కే బ్యాంక్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 9.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ గా ఉన్నటువంటి వీళ్ళ షేర్ ని 5 రూపీ ఫేస్ వాల్యూ కి స్ప్లిట్ చేయడానికి రికమెండ్ చేయడం జరిగింది. అంటే ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి పర్సిస్టెంట్ సిస్టమ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్స్ రావాల్సి ఉన్నది. వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ 32 రూపీస్ డివిడెండ్ ని కూడా రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 338.78% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 116% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 158% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 252% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 749+ మెగావాట్ అన్ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా బిడ్డింగ్ పైప్ లైన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది.
అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 10 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 75% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 338% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళకి టోటల్ గా 701 crores వర్త్ న్యూ ఆర్డర్స్ వచ్చాయని, వీటిలో 72 crores వర్త్ ఆర్డర్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కోల్గేట్ పాల్మోలివ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ సేల్స్ లోని 8.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 35.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లోని 8.8% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 340 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 330 crores కి తగ్గింది. ఈ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడడానికి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో ఒకసారి చెక్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ సేల్స్ లోను డ్రాప్ కనపడుతుంది, ప్రాఫిట్ లోను డ్రాప్ కనపడుతుంది. దాని బిఫోర్ ఇయర్ లో కూడా సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోను నెట్ ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. మైట్ బి సీజనల్ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు. దాంతోనే సెప్టెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కొఫోర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ గ్రాస్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం ఇయర్ లో 32 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 201 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 4.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 31.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇయర్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా $354 million వర్త్ ఆర్డర్స్ ని విన్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర $974 million నెక్స్ట్ 12 months ఎగ్జిక్యూటబుల్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ టోటల్ గా ఈ క్వార్టర్ లోని 7 న్యూ క్లయింట్స్ ని వీళ్ళు యాడ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే కొఫోర్స్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.